మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సును మనస్సాక్షిని ఎవరైతే కాపాడుకుంటారో దేవునితో స్నేహము చాలా అనుబంధంగా ఉంటుంది. కానీ వారి మనస్సును మనస్సాక్షిని ఎవరైతే అపవిత్రపరుచుకుంటారో దేవునితో వారు ఉన్నట్టుగానే ఉండి ఎప్పుడు మధ్యలో లోకంలో కలిసిపోతారు. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన జీవితం. దేవుని బిడ్డలారా, అపవిత్రపరచబడడం చాలా అంటే చాలా సులువుగా తేలికగా అయిపోతుంది. కానీ అపవిత్రపరచబడిన దానిని మళ్ళీ పవిత్రపరచుకోవడం చాలా అంటే చాలా కష్టమైనది, ఇబ్బందికరమైనది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తెలిసి గుంటలో పడటం అనేది మూర్ఖత్వం. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది దేవుడిచ్చిన ఆలోచన అని నువ్వు గ్రహించి బయటికి వచ్చి నీ మనస్సును మనస్సాక్షిని యేసు రక్తంతో శుద్ధి చేసుకొని పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలో దేవునితో స్నేహంలో చాలా సన్నిహితముగా దేవునితో గడపాలని, ఒకప్పటిలాగా ప్రార్థన, ఒకప్పటిలాగా వాక్యంలో ఎదుగుదల, ఒకప్పటిలాగా సువార్త, ఒకప్పటిలాగా ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి జీవించటం, అవన్నీ కూడా తిరిగి నీవు పొందుకోవాలని దేవుని పీట మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలమైన మేము ఎక్కడ మా మనస్సును జరుపుకున్నామో, మా మనస్సాక్షిని అపవిత్రపరుచుకున్నామో తండ్రి, నీ నామములో అడుగుతున్నామయ్యా. తండ్రి, ఈ అపవిత్రపరచబడిన మనస్సును మనస్సాక్షిని యేసు నామములో నీ రక్తముతోనైనా పవిత్రపరచమని, నీతో స్నేహాన్ని, ఆ అనుబంధాన్ని తిరిగి కొనసాగించేలా నీవే మాలో జీవాన్ని నింపని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.